విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ వ్యవహారం మరొక వివాదంలోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు గీతం భూములను క్రమబద్ధీకరించడం అలాగే బదలాయించడం అనే విషయంపై వైఎస్ఆర్సీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య గలాట కొట్లాట చివరికి ఒక అత్యంత వివాదాస్పదం మధ్య తీర్మానాన్ని ఆమోదింపజేసిన పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే ఒక అవినీతి ఆరోపణ కూడా కౌన్సిల్పై వచ్చింది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశం సందర్భంగా కూపన్లు ఇచ్చారని జనసేనకి సంబంధించిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. ప్రతి కార్పొరేటర్కు 25,000 రూపాయలు విలువ చేసే కూపన్లు ఇచ్చారు. ఆ కూపన్లు కూడా ఒక రకంగా తీసుకోవడం అన్యాయం, అన్నిటికంటే మించి ప్రజాసేవ చేసే వ్యక్తులు ఆ రకంగా తీసుకోవడం సరికాదని కూడా ఆయన అభిప్రాయపడుతూ ఆ కూపన్లు తిరస్కరించడం జరిగింది. అయితే చాలా కాలంగా ఈ బహుమతులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుందన్న వ్యవహారం ఉన్నప్పుడు కూడా తాజాగా కౌన్సిల్లో సభ్యుల వ్యవహారం అలాగే ఇతర వ్యవహారాలు ప్రధానంగా చూసుకుంటే స్వీపింగ్ యంత్రాలు అలాగే శానిటేషన్ అలాగే ఇతర భూముల బదలాయింపు వ్యవహారంపై కార్పొరేటర్ల తీరుపై చాలా వరకు విమర్శలు వ్యక్తమవుతున్న దశలో బడ్జెట్ సందర్భంగా దాదాపు 25,000 రూపాయలు చేసే కూపన్లు గిఫ్ట్గా ఇవ్వడం పట్ల విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు. ఇది ఒక రకంగా ప్రలోభ పెట్టే ప్రక్రియగా కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.